హెల్మెట్ లేక కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళ స్నేహితులు ఒక అబ్బాయి చనిపోయాడు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ పిల్లలు మా ఫ్రెండ్ లాగా ఇంకొకరు ఎవరు కూడా యాక్సిడెంట్ లో చనిపోవద్దు హెల్మెట్ లేకుండా అనే ఉద్దేశంతోనే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. ఆ అబ్బాయిది వాళ్ళ బర్త్డే, వాళ్ళు మిస్ అయ్యారు. మా ఫ్రెండ్ కూడా మిస్ అయ్యాడు, ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని, హెల్మెట్ లేని కారణంతో చనిపోయింది అనే కాన్సెప్ట్ తో వాళ్ళ అబ్బాయి ఈ రోజు ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి బర్త్డే. ఆ కారణంతో అది ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరూ వచ్చి సార్ మేము ఒక 10 మంది ప్రాణాలు కాపాడడానికి హెల్మెట్ ఉన్నోళ్ళు కాపాడడానికి వచ్చినాం అని చెప్పేసి వాళ్ళు వస్తే రియల్లీ నేనైతే చాలా థ్యాంక్ఫుల్ టు యూ బాబు. రియల్లీ మీరందరూ కూడా చెప్తా ఉన్నాను, 100 యాక్సిడెంట్లలో 90% ఆఫ్ యాక్సిడెంట్స్ వితౌట్ హెల్మెట్ చనిపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. పోలీసులు ఏదో ఇంట్రెస్ట్ ఉండి మీ పనులు ఆపి హెల్మెట్ లేకపోవడంలో ఫైన్ ఇస్తలేదు. ఒక హెల్మెట్ మీ ప్రాణాన్ని కాపాడుతుందని చెప్తాం, అయినా మీరు ఎవరు హెల్మెట్ పెడతలేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆపితే 20-30 మందికి, ఒక 50 మందిని ఆపితే దాంట్లో 60% పీపుల్కు హెల్మెట్ లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణాలు కాపాడుకుంటూ మీరు ఇంకా కొద్దిమందికి మోటివేట్ కావాలని చెప్పేసి ఈ ఉద్దేశం కూడా ఈ చిన్న ప్రోగ్రామ్ ఈ పిల్లలతో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ మీరే కాకుండా ఇంకా వేరే కుటుంబాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించే విధంగా మీరు చేయాలని చెప్పేసి మేమందరం ఆశిస్తా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్స్.